పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా విస్తరించి ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి ఈ గురువారం నుంచి ఆదివారం అనగా ఈస్టర్ పండుగ రోజు వరకు ఈ 4 రోజులు ఎంతో పవిత్రమైన ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రోజులు. అందులో భాగంగా ఈరోజు అనగా గురువారం రోజు ఎందుకు అంత ప్రాధాన్యత కలిగి ఉన్నదో, ఎందుకు అంత పవిత్రత ఆపాదించబడిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుని అనగా ఈ గురువారాన్ని పవిత్ర గురువారం అని ఎందుకు అంటారో కూడా పవిత్రాత్మ సర్వేశ్వర శక్తితో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్ర గురువారపు ప్రత్యేకతలు. క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ మరొక మనవి, ఈ రోజు నుంచి క్రైస్తవ దేవాలయాల్లో జరగబో ప్రతి సాంగ్యము పవిత్ర బైబిల్ గ్రంథ ఆధారితంగానే జరుగుతుందని గమనించాలి. ఇక పవిత్ర గురువారం యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూమి నుండి బొగ్గ ఎలా ఉబికవచ్చునో నీతిమంతుని నోటి నుండి దైవవాక్కు పెళ్ళుకును. పచ్చని పైరు ప్రకృతిని శోభించినట్లు భక్తిపరుని జీవితము యావేకు మహిమ తెచ్చును. వికసించిన పూలు మొక్కకు అందాన్నిచ్చినట్లు విశ్వాస ప్రార్థన ఆ సమాజానికి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టును. విరివిగా పండిన పంట రైతుకు ఆనందమిచ్చినట్లు ప్రతి బోధకుడు లేక సేవకుని శ్రమ యావేకు సంతోషమునిచ్చును. వేకుజామున కోడికోత నిద్రాణ మనిషిని మేల్కొల్పినట్లుగా ప్రతి బోధకుడు ప్రకటించు రక్షణ సువార్త నిద్రాణంగా ఉన్న పాపి మనసును మేల్కొల్పును. ఎండిపోటుకు సిద్ధంగా ఉన్నటువంటి మొక్క తొలకరి జల్లితో బ్రతికినట్లుగా మరణించి మట్టిమయమైపోవు మానవుని యొక్క జీవాన్ని తాను మరణించి సజీవుడైన క్రీస్తు శరీర రక్తాల ద్వారా మనిషి జీవాన్ని పొందును. తల్లి బిడ్డలకై జీవించి తరించినట్లు క్రైస్తవుడు క్రీస్తుని పోలి మానవుని సేవలో తరించును. విత్తనము నశించి నూతన మొక్కకు ప్రాణమిచ్చినట్లు క్రీస్తు తాను మరణించి మానవలోకానికి జీవమిచ్చెను అనే సందేశాన్నిచ్చు సారాంశమే పవిత్ర గురువారం యొక్క ప్రత్యేకత. క్రీస్తు ప్రభువు కడరాత్రి భోజనం ఏర్పాటు ఉద్దేశము. ప్రపంచమంతా విస్తరించి ఉన్నటువంటి రోమన్ కథోలిక సంఘ దేవాలయాల్లో ఈరోజు జరుగు పవిత్ర సాంగ్యాలు మరియు వాటి యొక్క ఉద్దేశాలు 5 భాగాలుగా వాటిని విభజించుకొని వాటి ఉద్దేశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సాంగ్యము, ఈ పవిత్ర గురువారం ఉదయం ప్రతి గురుపేట దేవాలయాల్లోనూ గురుపీఠ అధిపతిగా పిలువబడు పీఠాధిపతి కథీడ్రల్లో ప్రత్యేక దివ్య పూజ బలి నిర్వహిస్తారు. ఆ దివ్య బలి పూజలో ఆ పీఠ పరిధిలో ఉన్న విచారణ గురువులంతా విధిగా పాల్గొంటారు. ఆ దేవాలయంలో జరుగు దివ్య పూజ బలిని క్రిసం మాస్ అని అంటారు. క్రిసం మాస్లో ఆ పీఠాధిపతి గారు రోగులకు పూయుటకు పరిశుద్ధ తైలమును మరియు బాప్తిస్మము, భద్రమైన అభ్యంగము, గురుపట్టము మరియు జ్ఞాన వివాహాల సమయంలో ఉపయోగించు పవిత్ర తైలములను ఆశీర్వదించి ఆ గురుపీఠంలో ఉన్నటువంటి ప్రతి గురువుకు దివ్య బలి పూజలో ఆ యొక్క తైలములను అందిస్తారు. తర్వాత ప్రతి గురువు వారి వారి విచారణలకు వెళ్ళి వారి విచారణలో ఈరోజు సాయంత్రము దేవాలయంలో జరుగు సాంగ్యములను ఎంతో పవిత్రంగా కొనసాగిస్తారు. వాటిలో ప్రథమ సాంగ్యము దివ్యసప్రసాద స్థాపన సాంగ్యము. రోమన్ కథోలిక దేవాలయంలో ఈ గురువారం చాలా గొప్ప ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అందులో మొదటి ప్రత్యేకత, ఈ పవిత్ర గురువారం క్రీస్తు ప్రభువు మరణ త్యాగపు రోజుకు ముందు తన శిష్యులతో చివరి రాత్రికాల భోజనమును ఏర్పాటు చేస్తారు. ఈ విందును కథోలిక దేవాలయాల్లో అనుదిన దివ్య పూజ బలిలో నిర్వహించు దివ్య పూజ బలిలో దివ్య సప్రసాద సాంగ్యమును క్రీస్తు ప్రభువు ప్రారంభించిన రోజుగా ఈ రోజును కొనియాడతారు. అందులోని అంతర్గతంగా పూజ గురువులు వారి వారి గురుత్వ స్థాపన రోజుగా కూడా దీన్ని కొనియాడతారు. దీనికి మూలాధార వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం ప్రకారము దీన్ని నిర్వహిస్తారు. యోహాను గారి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు ఇలా అన్నారు, మీరు నన్ను బోధకుడనియు ప్రభుడనియు పిలుస్తున్నారు. మీరు ఇట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభుడనై ఉన్నాను అని క్రీస్తు ప్రభు పలికినట్లు పూజ గురువులు క్రీస్తుకు అనుచరులుగా శిష్యుల స్థానంలో ఉన్నారు. క్రీస్తు తరువాత
బోధకులను యాజకత్వాన్ని శిష్యులు వారసత్వంగా స్వీకరించారు కాబట్టి తదుపరి శిష్యుల స్థానంలో పూజ గురువులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూజ గురువులు వారి గురుత్వ స్థాపిత రోజుగా ఈ పవిత్ర గురువారమును కొనియాడతారు. అంతేకాకుండా పునీత పౌలు గారు హెబ్రేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన వాక్యానుసారముగా కూడా దీన్ని కొనియాడతారు. మెల్కిజెదేకుని యాజకత్వమును నీవు సర్వదా యాజకుడివై ఉందుగాక అని అన్నట్లుగా. అందువలన ఈ రోజును ప్రపంచమంతా విస్తరించి ఉన్న రోమన్ కథోలిక మత గురువుల యొక్క గురుత్వ స్థాపిత రోజుగా కూడా దీన్ని కొనియాడతారు. ఇక రెండవ సాంగ్యము క్రీస్తు ప్రభుని శిష్యులు పాదాలు కడుగుట. యోహాను గారి సువార్త 11వ అధ్యాయము 3వ వచనం 5వ వచనంలో క్రీస్తు ప్రభు తాను దైవకుమారుననియు సమస్త అధికారములు తండ్రి తనకు ఇచ్చిననియు ఆ అధికారమును ఉపయోగించు శక్తి తనకు ఉన్నను అధికారమును ఉపయోగించకుండా తాను అధికారమును ఉపయోగించుటకు రాలేదనియు సేవకునిగా ఉంటూ మీకు మాదిరిగా ఉండుటకు వచ్చితననియు అర్థమిచ్చు వచనములను క్రీస్తు ప్రభు పలుకుతూ వారి యొక్క శిష్యుల పాదాలు కడుగుతూ నా వారసులైన మీరును భవిష్యత్తులో ఒకరి పాదమును ఒకరు కడుగుతూ సేవకులుగా మెలగవలననియు లోకమునకు మీరు అధికారుల వలె కాక ఒకరికొకరు సేవించుకుంటూ ఉండవలననియు మీకు మాదిరిగా పాదములు కడుగుతున్నాను అని ప్రభువు ఈ 13వ వచనంలో పలికిన వాక్యములకు గుర్తుగా పూజ గురువులు వారి వారి దేవాలయాల్లో వారి సంఘంలో ఉన్నటువంటి 12 మంది వ్యక్తుల యొక్క కాళ్ళను కడుగుతారు. సాంగ్యంను లాటిన్ భాషలో మందాతుం అని అంటారు. ఇక 4వ సాంగ్యము దివ్య మందస స్థల మార్పిడి. ప్రతి ప్రధాన కథోలిక దేవాలయంలోనూ క్రీస్తు ప్రభువు శత్రువుల చేతికి అప్పగింపబడక ముందు గెత్సెమని తోటలో మరణశ్రమణ వేదనను పొందినందుకు గుర్తుగా వారి శ్రమలను గుర్తు చేసుకుంటూ దివ్య మందసములో క్రీస్తు శరీర రక్తములకు గుర్తుగా ఉండు మందసమును దేవాలయంలోకి వేరొక ప్రదేశంలోకి ప్రతిష్ఠించి క్రీస్తు ప్రభుని శ్రమల సమయంలో మార్కు గారి సువార్త 14వ అధ్యాయం 37, 38 వచనంలో పలికిన వచనాలకు గుర్తుగా విశ్వాసులందరూ దివ్య మందసము ముందు రాత్రిపూట జాగరణ ప్రార్థన చేస్తారు. ప్రభు ఏదైనా తోటలో తన శిష్యులను తనతో పాటు జాగరణ చేయమని కోరిన విధముగా మార్కు గారి సువార్త 14వ అధ్యాయం 37 వచనంలో చెప్పిన విధముగా అంతటా ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి పేతురుతో సీమోను నిద్రించున్నావా? 1 గంట సేపు అయినను మేల్కొని ఉండలేకపోతేవా అని వారితో మీరు శోధనకు గురి కాకుండాటకు మేల్కొని ప్రార్థన చేయడు. క్రీస్తు ప్రభువు తన శిష్యులను తనతో పాటుగా జాగరణలో పాల్గొని శ్రమలలో పాలిభగస్తులను కామని శిష్యులను కోరిన విధముగా క్రైస్తవులంతా అనగా రోమన్ కథోలిక దేవాలయంలో క్రీస్తు ప్రభువు యొక్క మందస్సు ముందు ప్రభుని యొక్క వేదనలో పాల్గొంటున్నారా అన్న విషయానికి గుర్తుగా అందరూ దివసప్రసాదం ముందు జాగరణ ప్రార్థన చేస్తారు. ఇక 5వ సాంగ్యము దేవాలయంలో ఉన్నటువంటి దైవ ప్రతిమలన్నిటినీ క్రీస్తుని మరణమునకు గుర్తుగా వస్త్రాలతో వాటిని కప్పివేస్తారు. ప్రభుని శ్రమలకు మరణానికి గుర్తుగా ఆ యొక్క ప్రతిమలు వస్త్రాల చేత కప్పబడి ఉంటాయి. ఈ వస్త్రాలను క్రీస్తు ప్రభువు ఉత్థానమైన సాంగ్యము అనగా ఈస్టర్ రోజు కప్పబడిన వస్త్రాలను తీసి క్రీస్తు ప్రభువు ఉత్థానానికి గుర్తుగా దీన్ని తొలగించి పవిత్ర దివ్య పూజ పలిలో సంతోషంగా ఆనందదాయకంగా పాల్గొంటారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఇవి ఈ పవిత్ర గురువారం రోజు దివ్య బలి పూజలో రోమన్ కథోలిక ప్రధాన దేవాలయాల్లో జరుగు ఆరాధన కార్యక్రమాలు, వాటి యొక్క ప్రాధాన్యత, అందులో నిమిడి ఉన్నటువంటి పవిత్ర దైవ జ్ఞాపక ఉద్దేశాలు. కావున దేవాలయంకు వెళ్ళు ప్రతి విశ్వాసి ఈ అంతర్గత పవిత్ర దేవుని ఉద్దేశాలను గుర్తెరిగి దేవాలయాలకు పవిత్ర మనస్కులై దుఃఖభరిత దేహాలతో వెళ్ళి అందులో గురువులు నిర్వహించు ప్రతి సాంగ్యములను పాల్గొని క్రీస్తు ప్రభుని వేడుకుంటూ ధరించవలసినదిగా ప్రభుని నామమున మనవి చేస్తున్నాను. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.